కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154722984. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో మా ఫాదర్కి సర్జరీ అయింది. అంటే బిఫోర్ నేను అప్పటికే 25 డేస్ నుంచి మా ఫాదర్ దగ్గర ఉంటున్నా. అండ్ కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వాల ట్రై చేస్తున్నా యాక్టర్గా, వెబ్ సిరీస్లు కానీ ఇవన్నీ చిన్న చిన్నగా. సో అదే టైంలో లైక్ ఈ కామనర్స్ కానీ అప్లై చేయమని వస్తే అండ్ మా అన్నయ్య కూడా పుష్ చేశాడు బెటర్ ఆపర్చునిటీ. అండ్ మా ఫాదర్ కూడా సర్జరీ సక్సెస్ అయ్యి రికవర్ అవుతున్నారు. సో ఆ టైంలో నాకు ఇదే గుడ్ ఛాన్స్ అనిపించింది అనమాట. అప్పటికి సీరియల్ వచ్చింది, బట్ 6 months వెయిట్ చేయించారు. తర్వాత రీప్లేస్ చేశారు, చిన్నగా కనిపిస్తున్నారు మీరు అని. సో అలాగా ప్రాజెక్ట్స్ గురించి వెయిట్ చేయడం తప్పితే అవ్వలేదు అన్నమాట షూటింగ్స్ అవి. అలా చాలా ప్రాజెక్ట్స్ డిలే అవ్వడం. సో కెరియర్ గురించి వెయిట్ చేస్తున్నా, ఒక మంచి ప్రాజెక్ట్ పడితే బాగున్నాను. సో అగ్ని పరీక్ష, బిగ్ బాస్ రియాలిటీ షో మన పర్సనాలిటీ తగ్గట్టు ఉండాలి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ అందరూ కూడా నీ పర్సనాలిటీ బాగుంటుంది, నువ్వు ఈ షోకి వెళ్తే బాగుంటుంది అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇదే రైట్ టైం అనిపించింది. అండ్ నా పర్సనాలిటీ నేను ఫేక్ చేయను, జెన్యున్గా ఉంటాను. సో అదే ఇప్పుడు ఈవెన్ అగ్ని పరీక్షలో కూడా నేను ఓవర్గా ఏం చేయలేదు. నేను నా సెల్ఫ్ బయట ఎలా ఉంటానో అక్కడ కూడా అట్లానే ఉన్నా. సో ఇంతవరకు కూల్ పవన్ గారు అంటే లైక్ మీ కెరియర్ వైజ్ వస్తే సీరియల్లో ఆపర్చునిటీ రావడం, వెబ్ సిరీస్లో మంచిగానే వెబ్ సిరీస్ వెరీ గుడ్ వెబ్ సిరీస్ చేశారు మీరు నాకు తెలిసినంత వరకు. సో మంచిగా ఎవరు ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు అనే విధంగా అంటే జనాల్లోకి మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ అవుతున్నారు. అవును. సో అలాంటి టైంలో ఈ సీరియల్స్లో ఆపర్చునిటీ దానికోసం వెయిట్ చేసి డౌన్ అవ్వడం, ఇండస్ట్రీ అనేది ఏదైనా అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సక్సెస్ రేటింగ్ అనేది చాలా లేట్గా వస్తుంది కదా. సో మెయిన్ ఆపర్చునిటీస్ కోసం ఈ జర్నీలో సో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? లైక్ ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు, పేరెంట్స్ నుంచి అవ్వచ్చు, అడుగుతారు ఆఫ్ కోర్స్ ఏం చేస్తుంటావు బాబు, మీరు ఏం చేస్తుంటారు, లేకపోతే ఎవరైనా జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్ అయినా మీరు ఏం చేస్తుంటారు అనేది ఫస్ట్ కామన్ థింగ్, అది ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఆ టైంలో అంటే రియాక్షన్ ఎలా ఉండేది? ఫస్ట్లీ నేను అంటే ఇంట్లో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆపర్చునిటీ వచ్చిన తర్వాత చెప్పా, ఇట్లాగా చిన్న చిన్న యాడ్షూట్స్ వస్తాయి అంటే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ యాడ్షూట్స్ అనేవి ఒక రోజు ఉంటాయి, కంటిన్యూస్గా ఉండవు. అండ్ మమ్మీ అయితే జాబ్ చేసుకోవచ్చు కదరా, ఇవన్నీ ఎందుకు, మంచిగా అంటే బాగానే చదువుతా, నేను యావరేజ్ స్టూడెంట్ అనమాట. ఇంకా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యా. సో చెప్పేటప్పటికి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా యావరేజ్ స్టూడెంట్ అంటారా? అంటే ఎక్కువ చదవను కానీ లెసన్స్ ఇంటా. అండ్ ఓన్ రైటింగ్, అంటే మనకి ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్తే దాని మీద కొంచెం రైటప్ చేయడం వచ్చనమాట. ఇంట్లో అలా అప్పుడప్పుడు అనేవారు. బట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా అనుకుంటే ఫస్ట్ మనకి నమ్మకం ఉండాలి అండ్ ట్రై చేయాలి. ఇంట్లో అన్నా బయట ఎవరన్నా మనం ట్రై చేసి అచీవ్ చేసి చూపిస్తే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే అందరూ ట్రై చేద్దాం అనుకుంటారు, బట్ ఎవరైతే పట్టుదలగా ఉండి కొంచెం స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వస్తుందని నాకు అర్థమైంది. సో ఫస్ట్ అలా ఆపర్చునిటీస్ వచ్చేటప్పటికి మా అన్నయ్య బాగా పుష్ చేశాడు, ఈవెన్ మా రిలేటివ్స్ కూడా కొంచెం పుష్ చేశారు. సో అదే టైంలో షార్ట్ ఫిలిమ్స్ చేశాను, ఇన్ఫినిటీమ్లో వచ్చింది. తర్వాత గెట్ సెట్ ఫిట్ అని ప్రోగ్రామ్ అన్నమాట. సో అది వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఈవెన్ టౌన్స్లో లేకపోతే విలేజెస్లో ఎవరైనా టీవీలో కనిపిస్తున్నారంటే ఆ స్ట్రీట్ కానీ ఆ ఏరియా కానీ బాగా ఉంటుంది అన్నమాట, సందడిగా. అండ్ అందరూ కూడా బాగా మాట్లాడుకుంటారు. సో నేను అలా కనిపించేటప్పటికి మా పేరెంట్స్తో అందరూ మాట్లాడడం అండ్ మా పేరెంట్స్ అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వడం అండ్ నాకు అది పుష్ ఇచ్చింది అన్నమాట. అఫ్కోర్స్ అప్పుడప్పుడు ఈ వెయిటింగ్ అనేది చాలా ఎక్కువ ఉండేది, బట్ అది ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కంగారు పడతారు. సో నేను ఏంటంటే వర్కౌట్ చేసుకోవడం లేదా హాబీస్కి క్రికెట్ ఆడడం, మైండ్ రిఫ్రెష్గా ఉంచుకోవడానికి సో అలా ఏదో ఒకటి చేసామన్నమాట. చేసి పేషెన్స్గా ఉండేవాడిని. లేట్ అయినా పర్లేదు, మన ఛాన్స్ వస్తుంది. సో మనం ఈ టైంలో ట్రై చేస్తూ ఉందాం అండ్ డిస్ట్రాక్షన్స్ ఏమి లేకుండా హాబీస్తో ఉండేవాడిని అనమాట. ఎంబీఏ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? 4 years అండి. ఎంబీఏ చేసి 4 years అయిపోయిందా? అంటే బీటెక్ చేసి 6 years అవుతుంది, 7 years అవుతుంది. ఓకే, ఆల్మోస్ట్ 7 years. సో యూటర్నింగ్ ఇచ్చింది ఏంటి, యూటర్న్ చేసింది ఏంటి? అగ్ని పరీక్ష అనుకోవచ్చా? ఇప్పుడు బాగా ఫేమ్ అండ్ జనాల్లోకి వెళ్ళింది ఆబ్వియస్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. కానీ ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా 10 followers పెరిగారు కదా. బాగా పెరిగారు. ఆడిషన్ వీడియో బాగా ప్లస్ అయింది. ఈవెన్ ఐ గేవ్ మై బెస్ట్. అసలు మీది నేను చూసాను, అంటే ఓకే ఫిజికల్గా మంచిగా చేస్తారు,
బాడీ అంటే బాయ్స్కి అదొక హ్యాబిట్ కదా, మార్నింగ్ లేవగానే ఈవినింగ్ సైట్ కొట్టడం ఎంత కామన్, అలా మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళడం కూడా అంతే కామన్ బేసిక్గా. సో అలాంటిది మీరు 2 హ్యాండ్స్ని బేస్ చేసుకుని అది అలా స్టెప్ బై స్టెప్ అది వాక్ టైప్లో చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అండ్ టైర్స్ని పెట్టుకొని అది ఎలా చేశారు? అంటే నేను చిన్నప్పటి నుంచి అథ్లెట్ అన్నా కదా, అది కాకుండా స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్గా మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఉండే అనమాట. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఫస్ట్ సడన్గా ఏ క్రైసిస్ వస్తాయో ఎవరికి తెలియదు. సో మన బాడీయే మన అసెట్ అనుకొని, సో జిమ్కి తక్కువే, నేను గ్రౌండ్ కానీ లేకపోతే హోమ్ వర్కౌట్స్ ఎక్కువ చేసేవాడిని. సో అండ్ జెనెటిక్ స్ట్రెంగ్త్ కూడా కొంచెం ఉండేది. ఈవెన్ మా స్కూల్లో కూడా నేను స్ట్రాంగ్ అనమాట, మా సీనియర్స్ కన్నా స్ట్రాంగ్. కాలేజీలో స్ట్రాంగ్ అది చూసుకోలేదు, బట్ ఐఎమ్ స్ట్రాంగ్. సో అట్లా యాడెడ్ బెనిఫిట్ మాట. ఈవెన్ టైర్స్ వేసుకున్నా, ఈవెన్ నేను మనిషితో పుల్అప్ చేసి ట్రై చేసా, వచ్చింది బిఫోర్ అథ్లెట్గా ఉన్నప్పుడు 60 kgs. సరే నన్ను కూడా కూర్చోబెట్టుకోండి, మీరు 2 టైర్స్ వేసుకొని చేశారు. 2 టైర్స్ మహా అయితే ఎంత ఉండే, 30 kgs 20 kgs ఉంటాయి. మీరు దానికి డబల్ ట్రిపుల్ ఉంటారనే కదా అంటున్నారు మరి. లేదు. ఓకే, నేను కూడా అలాంటి టాస్క్లు ఇవ్వండి. సూపర్. సో ఇదంతా పక్కకి పెడితే బాగా మీది వైరల్ అయింది ఏంటి అంటే, షర్ట్ ఇప్పి ఫిజిక్ని చూపించే వీడియోస్ కొన్ని బాగా వైరల్ అయ్యాయి ఇన్స్టాగ్రామ్లో. దానికన్నా అవి ఇంకా ఉన్నాయి, లైక్ పబ్లిక్ ఛాలెంజెస్. ఓకే, మీ ముగ్గురు డాన్స్ వీడియోస్ ఓకే, మీ సోలో వీడియోస్లో ఎక్కువగా అమ్మాయిలు వాటిని మీమ్స్ పేజెస్లోకి తీసుకెళ్ళి నేను చూడలేదు. దొంగ, నేను ఇది తెలుసు, లైక్ ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి పుషప్స్ చేసింది, ఆ వీడియో 60 million యూట్యూబ్ లో వెళ్ళింది. ట్రూ. సో అంటే ఛాలెంజెస్ ఓకే, మీ సోలోగా చేసిన కొన్ని వీడియోస్ కి మీమ్ పేజెస్ కి కంటెంట్ కూడా వెళ్ళింది. నేను చూడలేదు. అంటే చాలా ఎవరబ్బా, మహేష్ బాబులా ఉన్నాడు కదా అమ్మాయిలు పెట్టడం అండ్ ఇలాంటివి ఎక్కువగా ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది. పర్లేదు మీ ఇన్స్టాలో. పర్లేదు కాదు, ఫాలోవర్స్ లో బాయ్ దానికన్నా ఎక్కువగా ఫీమేల్ ఫాలోయింగ్ ఉంది. ఏమని డిఎమ్స్ చేస్తుంటారు? అంటే ఎక్కువ చూడండి, అప్పుడప్పుడు చూసిన వాటిలో వెల్ విషర్స్ గానే చెప్తారు, మీరు బాగా చేస్తున్నారు, యూ హ్యావ్ గ్రేట్ కెరియర్, ఇలాగే చెయ్యండి, అండ్ రిప్లేస్ అవ్వమని అడుగుతారు. మెయిన్ వెల్ విషర్స్ గానే చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. ప్రపోజల్స్ అంటే వాళ్ళ ఫీలింగ్ చెప్తారు, అది ప్రపోజ్ అన్నను. ఓకే, ఏమని చెప్తుంటారు? వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు? చెప్తారు లైక్ మీరు క్యూట్గా ఉన్నారు అండ్ యూ హ్యావ్ గుడ్ టాలెంట్, మీరు ఇండస్ట్రీలో ట్రై చేయండి, లేకపోతే ఆ సాంగ్ చేయండి, ఈ సాంగ్ చేయండి అని. కాంప్లిమెంట్స్ ఏమి ఇస్తుంటారు? మెయిన్లీ క్యూట్, ఇంకా వాళ్ళకి నచ్చినవి చేసి చెప్తారు. మాకు అదే కావాలి, అదే. లేదంటే మీ ఇన్స్టాగ్రామ్ లో చూడమంటారా? కమెంట్స్ లో, లేదంటే ఎదురుగా ఫోన్ ఉంటే ఫోన్ ఇస్తే మేమే చూసుకుంటాం DM లో. బట్ యా, గుడ్ వేలోనే వస్తాయి మోస్ట్లీ, మంచిగానే ఉంది. సో ముగ్గురులో నాకు ఈ షర్ట్ కావాలి, ఆ షర్ట్, ఈ షర్ట్లని మనుషుల్ని పంచుకోవడం ఏంటి? నేను ఫస్ట్ టైం చూసాను ఇన్స్టాగ్రామ్ లో. అది మేము అన్ఎక్స్పెక్టెడ్ గానే చేసాం. అంటే కలర్ కాంబినేషన్ మేము అనుకోనేమి ఈ కలర్ వేసుకుందాం అనుకోలే. సో ముగ్గురం ఆ రోజు ర్యాండమ్లీ 3 different కలర్స్ వేసుకున్నాం. ఆ డిఫరెంట్ కలర్సే కాన్సెప్టే బాగా హిట్ అయింది. ఈ కలర్ వాళ్ళందరూ కోరుకున్నప్పటికీ ఏ కలర్కి ఎక్కువ వచ్చే ఓట్స్ అది తెలియదు, ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కరికి వచ్చేది. సో ఒకసారి జగదీష్, ఒకసారి గిరీష్, మేబీ నాకు ఒకసారి వచ్చి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.